హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ నోట్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పేరు ఫంక్షన్స్ అండ్ పవర్స్ ఆఫ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అసలు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క పనులు మరియు ద పవర్స్ ఆఫ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇంట్రడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ క్వశ్చన్కి ఇంట్రడక్షన్ ఇదన్నమాట. దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్. ఏంటా ఇంట్రడక్షన్? The Bar Council of India (BCI) established under the Advocates Act 1961 is the premier statutory body regulating the legal practice and education in India. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేయబడింది దేని ద్వారా? అడ్వకేట్స్ యాక్ట్ 1961 ద్వారా, అంటే ఈ చట్టం ద్వారా ఎస్టాబ్లిష్ చేయబడింది. ఇది ఒక చట్టబద్ధమైన బాడీ, స్టాచ్యూటరీ బాడీ రెగ్యులేటింగ్ ద లీగల్ ప్రాక్టీస్. ఎవరైతే అడ్వకేట్స్ లీగల్ ప్రాక్టీస్ చేస్తున్నారో వారి పట్ల రెగ్యులేట్ చేయబడుతుంది మరియు లా యొక్క ఎడ్యుకేషన్ గురించి నిరంతరం రెగ్యులేట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇట్ సెట్స్ స్టాండర్డ్స్ ఫర్ ప్రొఫెషనల్ కండక్ట్ అండ్ ఎటిక్యూట్ అండ్ లీగల్ ఎడ్యుకేషన్, మెయింటైన్ ద రోల్ ఆఫ్ అడ్వకేట్స్ అండ్ ఎక్సర్సైజెస్ ద డిసిప్లినరీ jurisdiction. Key powers include supervising state bar councils and recognizing the law decrees, organizing legal aid and conducting the ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్స్. ఇది అడ్వకేట్స్ మరియు లా ప్రాక్టీషనర్స్, లా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ నుండి, ప్రాక్టీస్ దగ్గర నుండి ప్రతిదీ ఇది రెగ్యులేట్ చేయడానికి, సూపర్వైజ్ చేయడానికి ఏర్పాటు చేయబడింది. ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ కూడా ఇది కండక్ట్ చేయబడుతుంది. లా ఎవరైతే చేశారో వాళ్ళకి డిగ్రీస్ ఇవ్వడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అండ్ ద నెక్స్ట్, కోర్ ఫంక్షన్స్ ఆఫ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఏం పనులు చేస్తుంది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే అది నీట్గా చెప్పబడింది. ఎక్కడ? సెక్షన్ 7 ఆఫ్ అడ్వకేట్ యాక్ట్. సెక్షన్ 7 ఆఫ్ అడ్వకేట్ యాక్ట్లో ఏముందంటే సెట్టింగ్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ లేస్ డౌన్ స్టాండర్డ్స్ ఆఫ్ ప్రొఫెషనల్ కండక్ట్, ఎటిక్యూట్ అండ్ డిసిప్లిన్ ఫర్ అడ్వకేట్స్. అడ్వకేట్స్ ఎటువంటి ప్రొఫెషన్లో ఉన్నారో వాళ్ళకి ఒక స్టాండర్డ్స్ని, మర్యాదలను, క్రమశిక్షణ పద్ధతులను ఈ అడ్వకేట్స్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది నిర్వహిస్తుందన్నమాట. నెక్స్ట్, లీగల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్. ప్రిస్క్రైబ్ ద స్టాండర్డ్స్ ఫర్ లీగల్ ఎడ్యుకేషన్ని ప్రిస్క్రైబ్ చేస్తుంది. కన్సల్టేషన్ విత్ యూనివర్సిటీస్ అండ్ స్టేట్ బార్ కౌన్సిల్స్. నెక్స్ట్, రికగ్నైజేషన్ ఆఫ్ యూనివర్సిటీస్. ఏ లా యూనివర్సిటీస్ అయితే ఉంటాయో అవి ఖచ్చితంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేత రికగ్నైజ్ చేయబడాలి. అటువంటి రికగ్నైజేషన్ లేని యూనివర్సిటీలో లా డిగ్రీ చేసి కూడా వ్యర్థమే. నెక్స్ట్, డిసిప్లినరీ అవుటర్ సైట్. ఎవరైతే అడ్వకేట్స్ ఉంటారో వారిపై డిసిప్లినరీ క్రమశిక్షణ రాహిత్యం చేయకుండా ఇది సూపర్వైజ్ చేస్తుంది. నెక్స్ట్, అడ్వకేట్ వెల్ఫేర్. అడ్వకేట్స్ ఎగ్జామ్స్ ఎవరైతే క్వాలిఫై అయి ఉంటారో వారి పట్ల వెల్ఫేర్ స్కీమ్స్ను ఇది నిర్వహిస్తుంది. సేఫ్ గార్డ్స్ టు రైట్స్, ప్రివిలేజెస్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ అడ్వకేట్స్ ఇంక్లూడింగ్ ప్రొవైడింగ్ వెల్ఫేర్ స్కీమ్స్. మెడికల్కి సంబంధించి కానీ, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ సంబంధించి కానీ అడ్వకేట్స్కి వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి ఇది ఏర్పాటు చేస్తుంది. లా రిఫార్మ్స్. చట్టంలో తగిన మార్పులను కూడా ఇది తీసుకువస్తుంది అన్నమాట. లీగల్ ఎయిడ్
చట్టానికి సంబంధించి ఎటువంటి సహాయం చేయాలన్నా కానీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేస్తుంది. ఎవరి పట్ల? పేదవారి పట్ల. పవర్స్ ఆఫ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఎటువంటి పవర్స్ ఉంటాయంటే డిసిప్లినరీ కమిటీ అథారిటీ. ఎవరైతే అడ్వకేట్స్ డిసైడ్స్ అప్పీల్స్ అగెన్స్ట్ ది డెసిజన్స్ ఆఫ్ డిసిప్లినరీ కమిటీస్ ఆఫ్ స్టేట్ బార్ కౌన్సిల్. ఎవరైతే అడ్వకేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్రమశిక్షణగా లేకుండా కొన్ని చర్యలు చేపడుతూ ఉంటారు. వారి పట్ల డిసిప్లినరీ యాక్షన్స్ అనేది ఇది తీసుకుంటుంది. సెంట్రల్ అంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టేట్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పైన కూడా చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ అడ్వకేట్ ఆథరైజెస్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎన్ అడ్వకేట్ నేమ్ ఫ్రమ్ ది స్టేట్ రోల్ టు అనదర్. అంటే ఒక స్టేట్లో నివసించేటటువంటి అడ్వకేటు వేరే స్టేట్కి వాళ్ళు వెళ్ళినట్లయితే ఈ స్టేట్ నుండి వేరే స్టేట్కి కూడా పేరును మార్చడానికి ఉపయోగపడుతుంది. రూల్ మేకింగ్ పవర్ ఫ్రేమ్స్ ద రూల్స్ ఫర్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కౌన్సిల్. బార్ కౌన్సిల్లో ఎవరైతే ఉంటారో వారి పట్ల ఉన్నటువంటి బార్ అడ్వకేట్స్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటిని కూడా ఇది మెయింటైన్ చేస్తుంది. ఫినాన్షియల్ మేనేజెస్ ద ఇన్వెస్ట్ బీసీఐ ఫండ్స్. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కొన్ని ఫండ్స్ ఉంటాయి. ఆ ఫండ్స్ను కూడా ఎక్కడ ఖర్చు పెట్టాలన్నది దాని గురించి మేనేజ్ చేస్తూ అడ్వకేట్స్కి మంచి చేయాలన్న ఉద్దేశంతో ఉంటుంది. రికగ్నైజేషన్ ఆఫ్ ఫారెన్ క్వాలిఫికేషన్స్. ఫారెన్లో ఎవరైతే లా డిగ్రీ అనేది పొంది ఉంటారో వారు మన దేశంలో వచ్చేటప్పుడు వారికి కూడా కొన్ని రకమైన ఎగ్జామినేషన్స్ పెట్టి వారిని మన దేశంలో ఉన్నటువంటి చట్టాలకు అనుగుణంగా అడ్వకేట్స్ డిగ్రీని ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కొన్ని పవర్స్ అండ్ ఫంక్షన్స్ అనేవి ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దట్స్ ఆల్ మై ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియో ఇంతవరకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని మనం తయారు చేయడానికి చాలా ఎఫర్ట్స్ పెడతాము. చాలా టైం కేటాయించి వీడియో తయారు చేయడం జరుగుతుంది. మనం చేసిన ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, ఒక సబ్స్క్రిప్షన్ అనేది మాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్కి సంబంధించి వీడియో పెడుతున్నాము కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.